మరలా ఈ విధంగా మీతో ఈ వాక్యాన్ని పంచుకోవడానికి మన దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం అని భావిస్తూ ప్రతిరోజు ఉదయం మరి ఈ విధంగా దేవుని మనసులో ఉన్న దేవుని మాటలు మనం ధ్యానిస్తూ ఎంతో ఉన్నతంగా మన ఆత్మీయ జీవితం కొనసాగుతుందని భావిస్తున్నాను. ఈరోజు కూడా ఒక 20 నిమిషాలు దేవుని మాటలు నేర్చుకుందాం. నిజంగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ కంటికి రెప్పలా కాపాడుతూ మనల్ని సంరక్షిస్తూ తన సన్నిధానంలో నిలవబెడుతున్నాడని మనం నమ్మాలి. ఎందుకంటే ఈ ప్రకృతి అంతా కూడా దేవుని దూతల చేత భద్రము చేయబడి ఉంది. దేవుని దూతలే మనకు సహాయకులుగా దేవుడు ఉంచాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాటను మనం చదవగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో దూతల కోసం మాట్లాడుతూ పౌలు గారు ఏమని అంటున్నారంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని ఉంది. చూడండి, తన దూతలను వాయువులుగాను అంటే ఇవి పీల్చుతున్న గాలి దేవుడు చేసిన దూతలండి. అవన్నీ మనం తింటున్న ప్రతి ఆహారం కానివ్వండి, అనుభవిస్తున్న ఈ ప్రకృతి కానివ్వండి, ఇవన్నీ కూడా దూతలు. ఇవి ఏం చేస్తున్నాయి అంటే చివరి వచనంకి వెళ్ళేసరికి 14వ వచనంకి వెళ్ళేసరికి అంటున్నాడు, వీరందరూ పంచభూతాలు, వీరందరూ రక్షణయను స్వాస్థము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అని చూడండి. పరిచారం చేయడానికి, మనలను బ్రతికింప చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలు. ఏంటి ఆత్మలు? ఇవన్నీ ఈ ఆత్మలు, ఈ దేవదూతలు ఎన్నున్నాయి అని మనం ఆలోచిస్తే కోట్ల కొలది అని ప్రకటన గ్రంథంకి వెళ్ళేసరికి మనకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం కూడా చూద్దామండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో మనం చదవగలిగితే ఈ ఆత్మల సమూహము సంఖ్య ఒకసారి మనం చదవగలిగితే, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉన్నది. కోట్లు ఉన్నాయండి. మనకు బలైపోవడానికి, మనల్ని సంరక్షించడానికి, మనకి పరిచారం చేయడానికి దేవుడు ముందుగా ఏర్పాటు చేసుకున్నదే ఈ దేవదూతల సమూహము. కోట్ల కొలదిగా ఉంది. కోటాను కోట్ల దేవదూతల సమూహం అంటే ఈ విశ్వము, ఈ ప్రకృతి, పంచభూతాలు సమ్మేళనం కోట్ల కొలది. ఇవి ఎలా పుట్టాయో అది కూడా దేవుడే చెబుతున్నాడు. ఆ మాటను కూడా చదువుతాం. కీర్తనల గ్రంథం 148వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 148వ అధ్యాయము 148వ అధ్యాయము నేను మొదటి వచనం నుంచి చదువుతున్నానండి. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. 2వ వచనం చూడండి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. 4వ వచనం, పరమ ఆకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి, యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అనొచ్చు. దేవుడు ఆజ్ఞ ఇయ్యగా పుట్టాయని, దేవుడు ఆజ్ఞ ఇయ్యగా
ఆయన దూతలు గాని, ఆయన సమూహాలు గాని, కోటాను కోట్ల దేవదూతలు గాని దేవుడు ఆజ్ఞ ఇయ్యగా పుట్టాయి. అవన్నీ కూడా మనకి సేవ చేయడానికి, సేవకులు పరిచారము చెయ్యుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. అగ్నిగాను, నీరుగాను, నేలగాను, నింగిగాను సమస్తము దేవుని దూతలతో మనల్ని దేవుడు సేవ చేయిస్తున్నాడండి. అంటే అవి ఆజ్ఞ ఇయ్యగా పుట్టాయి. అవి ఆజ్ఞ ఇయ్యగా పుట్టాయి. మనం ఎలా పుట్టాం? దేవుడే తన స్వహస్తాలతో మొదటి మనిషి నిర్మాణం మనం ఆలోచిస్తే, యెహోవా నేల నుండి మట్టిని తీసి నిర్మించి తనలో ఉన్న జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మరి దూతలు ఆజ్ఞ ఇయ్యగా పుట్టాయి, మాట ఇవ్వగా పుట్టాయి. భూమి కలుగునుగాక, ఆకాశం కలుగునుగాక, వృక్షములు భూమి పుట్టించుగాక అని పలికెను. కానీ మనిషి చెయ్యుటలో, నిర్మించుటలో దేవునికున్న శ్రద్ధ ఏంటంటే, దేవుడు తన చేతులతో నిర్మించి తనలో ఉన్న జీవవాయువును ఊది ఒక జీవాత్మను పోసి దేవుడు జీవాన్ని ఇచ్చాడు. అందుకే మనము దేవునికి వారసులము, దేవునికి పిల్లలము. అవి సేవకులైన ఆత్మల సమూహము. అవి మనకి పరిచారం చేయడానికి ఉన్నాయి. మనము పనివాళ్ళము కాదు, పరిచారకులము కాదు, సాక్షాత్తు దేవునికి పిల్లలము. బాగా ఆలోచించండి. దేవదూతలేమో పరిచారం చేయడానికి పుట్టాయి, మనమేమో వాటి చేత పరిచారము చేయించుకోవడానికి ఉన్నాము. దేవుని సాక్షాత్తు పిల్లలము, దేవుని వారసులము. ఏమండి, ఇలాంటి దేవదూతల సమూహం, ఇలా పరిచారం చేయడానికి ఏర్పాటు చేయబడిన ఈ సమూహము కోట్ల కొలదిగా ఉంటే, ఈ కోట్ల కొలదిగా ఉన్న ఈ దేవదూతలు ఏమనుకున్నాయో అదే ఎబ్రీ పత్రికలో ఒక మాటని చదువుదామండి. ఎబ్రీ పత్రిక మరలా ఒక్కసారి 2వ అధ్యాయము, మొదటి అధ్యాయం చదివాం కదండి, 2వ అధ్యాయం చదువుతాం. 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును, రాబోవు లోకం ఏంటి? మనం మాట్లాడుతుంటానే ఆ రాబోవు లోకం, ఆ పునాదులు గల పట్టణం, దేవుడున్న లోకం, ఆ పరలోకం అండి. అక్కడ ఆ రాబోవు లోకం అండి, ఇంకే లోకమో కాదు. ఆ పరలోకము గూర్చి మాట్లాడుతూ, మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన, పదం చూడండి, ఆయన దూతలకు లోపరచలేదు. ఆయన దూతలకు లోపరచలేదు అంటే దూతలు కావాలని కోరుకున్నాయి అన్నమాట. మనము మాట్లాడుతున్నామే పరలోకం, 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 దేవుడున్న లోకం, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతిగానాలు చేయవలసిన ఆ దేవదూతలు, మనకు పరిచారము చేయవలసిన ఆ దేవదూతలే పరలోకము కావాలని కోరుతాయి. కానీ దేవుడు వాటికి అవకాశం ఇవ్వలేదు, లోపరచలేదు. వద్దు, అది మీకోసము కాదు. మరి ఎవరి కోసము? మన కోసము. ఏ తండ్రి అయినా తన యావదాస్తిని, తన ఆస్తిని ఎవరికి ఇవ్వాలనుకుంటాడంటే తన గర్భమున పుట్టిన తన పిల్లలకే ఇవ్వాలనుకుంటాడు. అవి పనివాళ్ళు, అవి దాసులుగా ఉండవలసిన వారు, అవి మనకి సేవ చేయడానికి పుట్టినవి. కానీ మనము సాక్షాత్తు దేవుని గర్భవాసము నుంచి వచ్చిన వాళ్ళము, ఆయనలో నుండి వచ్చిన వాళ్ళము, ఆయనకి పిల్లలము, ఆయనకి వారసులము, ఆయన సొత్తు మనమంతా. అలాంటిది దేవుడు ఆ పరలోకాన్ని ఎలా ఇస్తాడు దూతలకి? బాగా ఆలోచించండి. దూతలేమో పరలోకము కావాలని కోరుకుంటే దేవుడు వారికి లోపరచలేదట. మరి ఎవరికి ఇస్తాడట? తన పిల్లలమైన మనకే ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరేం చెయ్యాలంటే నా పిల్లలకు సేవ చేయాలి. ఎక్కడ చేయాలి? భూమి మీద చేయాలి.
మరణించి తిరిగి వచ్చిన తరువాత మరలా మీరు నా పిల్లలకు సేవే చెయ్యాలి. ఎందుకంటే మీరు సేవకులైన ఆత్మలు మీరంతా. ఏ యజమాని కూడా దాసుడికి ఆస్తినివ్వాలనుకోడు. ప్రతి తండ్రి, ప్రతి యజమాని ఏమనుకుంటాడంటే, నా తదనంతరం నాకున్న యావదాస్తి నా వారసుడైన నా కుమారులకే దక్కాలి. ఇది దేవుని నుంచి వచ్చిన మనసు అండి ప్రతి తల్లిదండ్రులకి. ఇప్పుడు బాగా ఆలోచించండి. పరలోకం కావాలని కోరుకున్న ఈ దేవదూతలు, దేవుడేమో మీకు కాదు పరలోకము, నేను నా పిల్లలకి ఇస్తాను అని దేవుడు అంటున్నాడు. ఇది ఇప్పుడు జరిగిన చరిత్ర కాదండి, ఇప్పుడు జరిగిన విషయం కాదు. ఇది మనము కావాలని తండ్రి కోరుకున్న ముందు పరలోకాన్ని సిద్ధం చేశాడు, దూతలను సిద్ధం చేశాడు, ప్రకృతిని సిద్ధం చేశాడు. సమస్తాన్ని కలిగించిన తర్వాత కదా ఆయన మనిషిని చేశాడు. ప్రకృతినంతా చేసి ఆ ప్రకృతి ఒడిలో మనిషిని పెట్టాడు. మనం అడగక ముందే, ఫలానది మాకు కావాలి తండ్రి అని అడగక ముందే సమస్తాన్ని దేవుడు కలిగించాడు. మన పట్ల ఆయనకున్న ప్రేమ అండి. మరి దూతలకి మీరు వారికి పరిచారం చేయాలి, సేవ చేయాలి. చూడండి, వారికి లోపరచలేదట. అప్పుడు ఎప్పుడు నుంచో తిరుగుబాటు చెయ్యాలన్న ఆలోచనతో ఉన్న లోపరచలేదు కదా, మీకు కాదని చెప్పాడు కదా. ఇప్పుడు అందులో ఒక దూత, ప్రధాన దూతగా ఉన్న ఒక దూత, ఎందుకంటే దూతల్లో కూడా కేడర్లు ఉన్నాయి. ప్రధాన దూత అయిన మిఖాయేలుని చదువుతాం, గాబ్రియేలు దూత అని చదువుతాం. అంటే దూతల్లో అధికారులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, పరిచారము చేసే సేవ సమూహం ఉంది. వారిలో ఒక దూత ఏమనుకుందంటే, ఏంటి ఇక్కడా సేవ చేయాలి, అక్కడికి వెళ్ళి సేవ చేయాలి, మరలా పిల్లలకు సేవే చెయ్యాలా అని పరలోకం కావాలని కోరుకుంది. దేవుని సింహాసనమే ఎసరయ్యాలనుకుంది. ఆ మాట మనం చదువుదామండి ఒకసారి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. ఇవన్నీ మీరు చదివిన మాటలే. ఒక్కసారి మరలా ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన పట్ల ఆయన చూపిస్తున్న కృప, ఆయన కావాలనుకుంటున్న కోరుకుంటున్న విధానం చూడండి. 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, ఎవరో కాదండి, ఆ నక్షత్రము గాని వేకువ చుక్క గాని, ఆది గడ సర్పము సాతాను, దాని పేరు సాతాననియు, ఆది గడ సర్పమనియు, అపవాదనియు దాని పేరు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలము మీద ఎక్కుదును, మహోన్నతినితో నన్ను సమానముగా చేసుకుందును అని తన మనస్సులో, నీ మనస్సులో అనుకుంటివి కదా. మనస్సులో అనుకుంది అపవాది, చెయ్యలేదని. ఇంకా ప్రతి దానికి కార్యరూపం మనసులో ప్రారంభం అవుతుంది, ఆలోచనలో ఉంటుంది. ఆ ఆలోచనలు, హృదయ అంతరంగపు ఆలోచనలన్నీ తెలిసిన వాడే దేవుడు. అపవాది అనుకుంది ఏమని, దేవుడితో సమానంగా చేసుకోవాలి. ఆ సభా పర్వతం, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం దేవుడితో సమానంగా చేసుకోవాలి. దేవుడు నా పరలోకాన్ని నేను తీసుకోవాలి, నేనెందుకు పనివారిగా ఉండాలి, నేనెందుకు దేవుడితో సమానంగా ఉండకూడదు అనే ఆలోచన లోపల కలిగింది. మనసులో నీవు అనుకుంటివి కదా. కింద మాట చూడండి. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలను త్రోయబడితివే. అంటే ఎప్పుడైతే అది అనుకుందో దానిని మూలకు త్రోసివేయడం కోసం గాని, దానిని బంధించడం కోసమే గాని దేవుడు పాతాళము, నరకాన్ని సిద్ధం చేశాడు. ఇక్కడ మనకు కొన్ని విషయాలు మనకు అర్థమవుతుంది. పరలోకం మన కోసమని, అది అపవాదికి లోపరచలేదని, అపవాది పరలోకం కావాలని అనుకుందని,
దానిని నియంత్రించడం కోసమే, అపవాది కోసమే దేవుడు పాతాళాన్ని సిద్ధం చేశాడని, నరకములో ఒక మూలకు త్రోసేశాడని మనకు అర్థమవుతుంది. అంటే ఈ పాతాళము, నరకము అనేది అపవాది కోసమే తప్ప మన కోసం కాదు. మరి మన కోసం దేన్ని సిద్ధం చేశాడు దేవుడు అంటే పరలోకం. ఆ పరలోకమే కావాలనుకుంది అపవాది. అపవాదిని నరకంలో ఒక మూలకు త్రోసేశాడు. ఇదే మాటని పేతురు గారు కొత్త నిబంధనలో రాస్తున్నారు. అది కూడా చూద్దాం. పేతురు గారు రాసిన రెండో పత్రిక, పేతురు గారు రాసిన రెండో పత్రిక, పేతురు గారు రాసిన రెండో పత్రిక, రెండవ అధ్యాయం అండి, రెండవ అధ్యాయము 14 వచనం. పేతురు గారు రాసిన రెండో పత్రిక, రెండవ అధ్యాయము 14 వచనంలో, 4వ వచనం అండి, క్షమించండి, 4వ వచనంలో, దేవదూతలు పాపము చేసినప్పుడు, ఏంటా పాపము? వాడికి శరీరాలు లేవు, కానీ మనసులో అనుకుంది. పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, ఆ సమూహాన్ని విడిచిపెట్టక, పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. పరలోకం ఎంత వైభవంగా లేకపోతే కావాలనుకుంటాయి చెప్పండి? పరలోకం ఎంత ఔన్నత్యంగా ఉంటే తప్ప అవి కోరుకుంటాయి చెప్పండి? అంత గొప్పది ఆ పరలోకం. కల్లారా చూశాయి దేవదూతలు, అవి కావాలని కోరుకున్నాయి. అందుకే వాటిని నరకములో ఒక మూలకి తోస్తారు. ఒక్క పాపం చేసే, ఒక్క పాపం, బాగా గమనించారు, ఒక్క పాపము చేసాయి. ఎలా? మనసులో అనుకుంది అంతే. మనసులో అనుకున్న ఒక్క పాపానికే దేవుడు విడిచిపెట్టక నరకములో ఒక మూలకు తోసేశాడు. మరి మనం ఉదయం లేచినది మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎన్నో తప్పుడు ఆలోచనలు మన మెదడులో మెదులుతుంటాయి. ఎన్నో తప్పుడు ఆలోచనలతో మనం ప్రారంభిస్తాం మన జీవనాన్ని. ఎన్నో పాపాలు చేస్తుంటాం. కానీ దేవదూతలు అంటే ఒక్క పాపం చేసే ఏంటి? మనసులో అనుకుంది దేవుని దృష్టికి పాపము చేసినదిగా ఎంచబడింది. దేవుడు వాటిని విడిచిపెట్టలేదు. నరకములో ఒక మూలకు పడేశాడు దేవుడు. ఏమన్నా ఆ మాటను కూడా చదువుదామా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం అండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. ఇప్పుడు భూమి మీద జరుగుతున్నాయి కదండి యుద్ధాలు. ఇంతకంటే భయంకరమైన యుద్ధమే జరిగింది. ఎప్పుడు? నువ్వు నేను పుట్టక ముందు. దేవుడి మదిలో పుట్టిన ఆలోచనకి గండి అప్పుడే పడింది. ఆ పరలోకం కోసం ఎంత యుద్ధం చేసింది చూడండి. పరలోకంలోని యుద్ధం జరిగింది. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చెయ్యవలనని ఉండగా, ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. యుద్ధం చేసే ఒక భీకరమైన యుద్ధం జరిగింది. ఎవరి కోసం ఈ యుద్ధం చెప్పండి? మొట్టమొదటిసారిగా జరిగిన యుద్ధం ఎవరి కోసం అంటే మన కోసమే. మనకి ఇవ్వాలనుకుంటున్న ఆ పరలోకము దేవుడు దూతలకి ఇవ్వలేదు. అందుకే ఆ దూతలు తిరుగుబాటు చేశాయి. ఎందుకంటే పరలోక ఔన్నత్యాన్ని చూశాయి, గొప్పతనాన్ని చూశాయి, నిత్య జీవమైన ఆ పరలోక పునాదులు, ఆ పట్టణాన్ని చూశాయి. విడిచిపెట్టకూడదు అనుకున్నాయి, లోపరచుకోవాలనుకున్నాయి. కానీ దేవుడు వాటికి లోపరచలేదు, తిరుగుబాటు చేశాయి. దేవుడు వాడి సమూహాన్ని అంతటి మీదకి మికాయేలు ప్రధాన దూతగా ఉండి యుద్ధము జరిగించాడు. అవి ఓడిపోయి పరలోకంలో స్థలం లేకుండా అయిపోయింది. కింద మాట చదువుదామండి ఒకసారి. 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. మనం ఘట సర్పం అంటాం కదా, ఆది ఘట సర్పం. మొదట వెళ్ళింది అవ్వ దగ్గరికి. అదే ఘట సర్పము మోసపరచడానికి,
సర్వలోకము మోసపుచ్చుచు దాన్ని దేవుడు విడిచిపెట్టాడండి. ఎలా? నువ్వు పరలోకం 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 నా పిల్లలకి అంటున్నావే నువ్వు, నీ పిల్లలు పరలోకం ఇవ్వాలని కోరుకుంటున్నావే నువ్వు, ఆ పిల్లలందరూ పరలోకానికి వస్తారా? వారి కోసం నువ్వు సిద్ధం చేస్తావా? వారికి సేవకులుగానే మేము మిగిలిపోవాలా? వారు నీ దగ్గరికి వస్తారని నువ్వు అనుకుంటున్నావా అని సవాలు విసురుతుంటే, ఒక్కసారి మమ్మల్ని విడిచిపెట్టు, మోసం చేస్తాం, మేమున్న చోటుకు వారిని తీసుకువెళ్తాం, మేము వాళ్ళందరినీ మా యొద్దకు తీసుకొని మా సమూహాన్ని చూపిస్తాం చూడు. ఇది దేవుడితో యుద్ధం అండి. మన కోసం అంటే దేవుడు ఎంత ఆలోచించాడు. ఆ ఆలోచనలకు ప్రతిరూపమే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ నేల, ఈ సమస్తము అన్ని మరలా చనిపోయి తిరిగి వెళ్ళే లోకం, పరలోకాన్ని దేవుడు సిద్ధం చేశాడు. ఆ పరలోకం కోసం యుద్ధం జరిగింది. అంటే మొట్టమొదటి యుద్ధం ఎవరి కోసం జరిగిందంటే మన కోసమే దేవుడు యుద్ధం చేశాడు. మనకివ్వాలనుకున్న పరలోకం తను కోరుకుంది కాబట్టి ఆ పరలోకం దూతలకు ఇవ్వకూడదు అనుకున్నాడు, మనకే ఇవ్వాలనుకుంటున్నాడు, మన కోసమే ఎదురు చూస్తున్నాడు. మనము ఎన్ని పాపములు ఎన్ని నేరములు చేసినా చూస్తూ ఒకరోజు మారుతామని ఎదురు చూస్తున్నాడు. కానీ దేవదూత ఒక్క పాపమే మనసులో అనుకుందట. మనసులో అనుకుంటేనే విడిచిపెట్టక నరకమునకు మూల పడేస్తే, మనం ఎన్నిసార్లు మన తలంపుల్లో మన ప్రవర్తనలో మన క్రియలలో ఎన్ని పాపాలు చేస్తున్న దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకున్నాడంటే, నిజంగా తన పిల్లలము గనకనే ఆయన దీర్ఘశాంతముతో ఎదురు చూస్తున్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. పరలోకం మీకోసమే. నిజంగా చెప్పాలంటే నరకం మన కోసం కాదు, పాతాళం మన కోసం కాదు, వాటి కోసం చేసినది మనము అపవాది మాయలో పడి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాం అంతే. ఏంటి, కొంత సమయాన్ని దేవుడు ఇచ్చాడు. ఓకే, చూద్దాం ఆ మాట కూడా. పేతురు గారు, ఇందాక మనం చదివాం కదా పేతురు గారు రాసిన పత్రికలో, ఒకసారి ఆ మాటను చదువుతాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక అండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అండి. 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఆ పదం చూడండి ఏమనుంది? మీ విరోధి అయిన అపవాది. నాకు విరోధి అయ్యాడు, పరలోకంలో యుద్ధం చేశాడు, గెంటి వేశాను, పరలోకం నుంచి భూమి మీదకి త్రోసి వేశాను. అదే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చదువుతామంటే ఏమని? భూమి నీకు శ్రమ, ఇదిగో అపవాది తనకు సమయం కొంచెమే అని మీ యొద్దకు వచ్చాడు మోసం చేయడానికి. ఇప్పటికీ మోసం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి మీరు మెలకువగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. వారి పని ఏంటంటే ఎక్కడ ఎవరిని ఎలా మింగివేయాలి. డబ్బులు చూపించి మింగాల, అధికారాన్ని చూపించి మింగాల, ఆస్తిని చూపించి మింగాల, అందాన్ని చూపించి మింగాల. ఎవరిని ఎలా మృంగితే సరిపోతుందో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వాడు చక్కగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎందుకో తెలుసా? నాకు దక్కవలసిన పరలోకం దేవుడు నాకు ఇవ్వలేదు, అందుకే నా కోసం సిద్ధం చేసిన పాతాళంలో వీళ్ళందరినీ నేను ఈడ్చుకెళ్ళిపోతాను అని వాడుకున్న మోటో అండి, వాడుకున్న ఒకే ఒక లక్ష్యం అండి. ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని నేరాలు చేసినా మారాలనుకున్న కన్న తండ్రి మనసును అర్థం చేసుకున్న పిల్లలముగా నిజంగా మనం అపవాది మాయలో పడితే దేవుడు ఎంత బాధపడతాడు. మీకోసమే కదరా పరలోకాన్ని చేశాను, మీరు రావాలనే కదరా ఆహ్వాన పత్రికను రాశాను, నరులారా తిరిగి రండి, అందుకే మిమ్మల్ని మనుషులను మంటిగా మార్చుతున్నాను. మీరు ఎందుకు మీకు మరణాన్ని ఇచ్చానంటే మరలా నా దగ్గరికి తిరిగి రండి నరులారా తిరిగి రండి. ఆయన ఎప్పుడు చేతులు చాపుతూ మనం చేసిన పాపాలకు ప్రాయచిత్తంగా కుమారులు పంపిస్తూ ఎంతగా మనల్ని ప్రేమిస్తూ ఉంటే మనమేమో నరకానికి చేజారిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. అపవాదేమో ఆ పరలోకం తనకు దక్క యుద్ధం చేసింది. గర్జించు సింహం వల్ల పదం చూడండి. మీ విరోధి అయిన అపవాది
గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. వెతుకుతూ తిరుగుతున్నాడు. ఆయన తిరుగుతూనే ఉన్నాడు. ఎలా మింగేయాలి, నాకు దక్కని పరలోకం నేను ఇంకెవరికి దక్కనివ్వకూడదు అని మోసం చేస్తూ వస్తూనే ఉన్నాడు. దేవుడు మనకి ఎన్నో విలువైన మాటలు అందిస్తూ పరలోకము మీకోసమే సిద్ధం చేశారు, మీరు తిరిగి రండి అని ప్రతి ఉదయము, ప్రతి సాయంత్రము, ప్రతి రాత్రి మనకి వాక్యాన్ని నేర్పిస్తూనే ఉన్నాడు. మీరు నా సహవాసంలో ఉండండి, తండ్రిగా నన్ను అంగీకరించండి, క్రీస్తు రక్తంతో కడగబడండి, పరిశుద్ధులుగా జీవించండి, పవిత్రులుగా బ్రతకండి, నా కోసం ఆలోచించండి. 60-70 ఏళ్ళ చిన్న జీవితాన్ని చక్కగా బ్రతికి ముగించి నా దగ్గరికి రండి, నేను వాడితో యుద్ధం చేశాను. నాకు వాడు ఛాలెంజ్ ఇస్తున్నాడు. మొదటి మనిషి ఆదాము దగ్గరికి వెళ్ళాడు, మోసపరచబడలేదు. కానీ తర్వాత అవ్వ దగ్గరికి వెళ్ళాడు, అవ్వని మోసం చేశాడు. తినొద్దన్న పండు తను తినింది, భర్తకి ఇచ్చింది. అపరాధములో పడి మరణాన్ని తెచ్చుకున్నారు. ఒకరి నుండి వచ్చిన మరణము అది అందరికి సంప్రాప్తం అయిపోయింది, అందరికి వచ్చేసింది. అందుకే నేను నా కుమారుని సిద్ధం చేశాను. ఆయన కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారా పవిత్రపరచబడి ఆ శిలువ త్యాగాన్ని చూసి మీరు మారు మనసు పొంది నా కోసం బ్రతకండి. కొద్ది రోజులు, కొద్ది నెలలు, కొద్ది సంవత్సరాల భూమి మీద, చాలా స్వల్పకాలం ఇది. మనం వెళ్ళబోయే ఆ లోకం అనంతకాలం, నిత్య జీవము. చూసారా, దేవుడిచ్చి ఆ లోకం నిత్య జీవము. అపవాది చెరలో మనము లొంగిపోయి వాడి వెంట వెళ్తే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. అది మన కోసం సిద్ధం చేసింది కాదు. అగ్నిగుండము, పాతాళము, నరకము కేవలం అపవాది కోసం మాత్రమే సిద్ధం చేశాడు. అలాంటి లోకానికి వెళ్ళడానికి మనం ఆతృతగా ఉన్నాం. పరలోకం పిలుపులో ఎన్నో మంచి మాటలు మనకి వినిపిస్తున్నా ఎందుకో మనం దూరంగా వెళ్ళిపోతున్నాం. ఒక తప్పిపోయిన కుమారుడు ఎలా అయితే తండ్రి మాటను కాదని, తండ్రి ఎంత చెప్పినా తన ఆస్తిని అంతా తీసుకొని దుర్వ్యాపారం కోసం వాడి ఎన్నో చెయ్యరాని పనులు చేసి సుదూర ప్రాంతానికి వెళ్ళిపోయిన కన్న తండ్రి మనసు చూడండి. ఆ ముసలి తండ్రి అటండి ఎప్పుడు కుమారుడు వస్తాడనేనండి, నిద్రలో గాని ఉదయం లేచినప్పుడు గాని తన చూపంతా కుమారుడు వైపే ఉంది. నిజంగా అద్భుతమైన వివరణ దేవుడు యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్పారంటే, ఈ భూమి మీద ఉన్న ఒక తండ్రి మనసు మీకు అర్థమైతే మీ రాక కోసం పరలోకమందున కన్న తండ్రి ఎంత ఎదురు చూస్తాడో అక్కడ రాయించాడండి. కుమారుడు దూరంగా ఉన్నప్పుడే ముసలి తండ్రి పరుగున వెళ్ళి దాన్ని కౌగిలించుకొని ఆ వస్త్రాలన్నీ చూసి గట్టిగా కౌగిలించుకొని ఏమండి అంటే ప్రతిరోజు ఆ తండ్రి అటువైపే చూస్తున్నాడు అంట. నా కొడుకు ఏ రోజుకైనా వస్తాడు. మంచి గొర్రెను వధించాడు, విందు చేయించాడు, ఆనందంగా పంచుకున్నాడు. పెద్ద కుమారుడు వచ్చాడు. ఏంటి సందడంటే, మీ తమ్ముడు వచ్చాడు. అప్పుడు తండ్రితో ఆయన అంటున్న మాట, ఏంటి తండ్రి నువ్వు చేసిన పని? ఎప్పుడు నీతోనే కదా నేను ఉన్నాను, నీ మాట నేను ఎప్పుడు మేరలేదే, నువ్వు ఇచ్చిన ఆస్తి నేను ఏ రోజు ఖర్చు పెట్టలేదే, ఏ రోజన్నా నా స్నేహితులతో సరదాగా గడుపుతామంటే ఒక్క గొర్రె పిల్లనైనా ఇచ్చావా నువ్వు? కానీ చెడిపోయిన నీ కుమారుడు వస్తే మాత్రం విందు చేస్తావా అంటే తండ్రి అన్నమాట, నాన్నా నువ్వెప్పుడు నాతోనే ఉన్నావు, కానీ నీ తమ్ముడు చనిపోయి తిరిగి లేచాడు, చనిపోయి మరలా బ్రతికాడు, పాపములో కూరుకుపోయి మరలా బ్రతికాడు. ఎన్ని పాపాలు చేసిన భూమి మీద ఒక తండ్రి మనసు అంతగా ఉంటే దేవుడు మనల్ని కోరుకొని ఆ పరలోకం మనకే ఇవ్వాలని ఆ తండ్రి మనసు ఎంత గొప్పగా ఉందో ఒకసారి ఆలోచించండి. అందుకే అపవాదికి లోపరచలేదండి, మనకే ఆ పరలోకం తన పిల్లలమైన మనకే ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ పరలోకం దక్కకూడదని అపవాది ప్రయత్నిస్తున్నాడు. దెయ్యాలకి ఎంత వణుకుందో చివరికి ఈ మాట చూసి ముగించుకుందామండి. ఒకసారి లోకాసు వార్త చూడండి. లోకాసు వార్త 5వ అధ్యాయము 8వ అధ్యాయము లోకాసు వార్త 8వ అధ్యాయము 30-31 వచనములు. ఆ సందర్భం మీకు తెలుసు. మరి దెయ్యాలు పట్టినటువంటి ఒక వ్యక్తి అపవిత్రాత్మ దాన్ని వెళ్ళగొడుతూ 30వ వచనం అండి. లోకాసు వార్త 8వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాను. యేసు నీ పేరేమని వారిని అడుగగా చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి
సేన అని చెప్పి ఆ పదం చూడండి. పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. ఎంత భయం అండి అపవాదికి, ఆ దూతల సమూహం, ఆ దెయ్యాలకి, అపవిత్రాత్మలకి. ఏదంటే భయం అంటే, పాతాళానికి పంపించొద్దు బాబు, అది చాలా భయంకరమైన లోకము, అప్పుడే పంపించేస్తావు, మాకు ఇంక సమయం రాలేదని అవి వేడుకుంటున్నాయి. అంటే వాళ్ళకి అర్థమైపోయింది పరలోకం ఎంత గొప్పగా ఉంటుంది, ఈ పాతాళం ఎంత భయంకరంగా ఉంటుందో వాటికి తెలుసు. కానీ మనకి ఇప్పటి వరకు ఇంకా అర్థం కాలేదు. ఈ భూమి మీద ఈ మాయలో పడి, బంధాల్లో పడి, బంధుత్వాల్లో పడి, కొన్ని పనుల్లో మునిగిపోయి, దేవుడు అంటే లెక్క లేకుండా, దేవుని భయము లేకుండా, దేవుడి ప్రేమ మనకు అర్థం కాకుండా, మనమేమో మన పరుగులేమో పాతాళానికి వెళ్తున్నట్టుగా ఉన్నాయి చూడండి. అవేమో పాతాళానికి పంపించొద్దని అవి భయపడుతుంటే, పరలోకం కావాలని యుద్ధం చేస్తే ఆ పరలోకం మనకిస్తాననుకున్న మనం మాత్రం పరలోకాన్ని చేజార్చుకునే ప్రయత్నంలో ఉంటాం. దేవుని వాక్యాన్ని వినము, దేవుని కోసం బ్రతకము, దేవుడున్న లోకానికి చేరాలని ప్రయత్నం చెయ్యము. అలాంటి పరిస్థితుల్లో నేడున్న సమాజం ఉంది. అయినా దేవుడు దీర్ఘశాంతంతో ఎదురు చూస్తూనే ఉన్నాడు. తన పిల్లల పట్ల ఆయనకున్న ఎదురు చూపు ఎంత గొప్పదంటే, నరులారా తిరిగి రండి అని ఎప్పటి నుంచి అలా ఎదురు చూస్తూనే ఉన్నాడు కన్న తండ్రి. నిజంగా ఆ అపవాది సమూహాలన్నిటికీ బంధించి పాతాళంలో ఒక మూలకి త్రోసి మన కోసం అన్నిటి సిద్ధం చేసి ఒక అమూల్యమైన తన మనసులో ఉన్న జీవవాక్యాన్ని మనకిచ్చి, ఇదిగో ఇలా జరిగింది, ఇలా మీరు ఉండాలి అని, మెలకుగా ఉండండి అని ఎన్నో అప్రమత్తమైన మాటలు మనకు వివరిస్తూ చనిపోయిన వెంటనే మనం అందరము తన సన్నిధానంలో చేరాలని కన్న తండ్రి కోరుకుంటున్నాడు. ఆయన మనసును తెలుసుకునే పిల్లలముగా, ఆయన మనసులో ఉన్న మాటలను, ఆయన యొక్క భావాన్ని, ఆ బాధను అర్థం చేసుకునే పిల్లలముగా ఈరోజు మనం ఒక ఆలోచన కలిగి ఏమంటే, తండ్రి మీరు మా కోసమే కదా ఇంత కష్టపడ్డారు, మాకివ్వాలనే కదా ఇంత యుద్ధం చేశారు, ఆ లోకం మా కోసమే కాబట్టి మేము అక్కడికే వస్తామని, ఆ భయంకరమైన నరకానికి, ఆ పాతాల గుండానికి మేము వెళ్ళము అనే ఆలోచన కలిగి దేవుని చిత్తాన్ని గ్రహించి బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మాటలు నన్ను నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని కూడా ప్రేమతో హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు తమ్ముడు శ్రీని గారి ద్వారా మంచి విషయాలు మనం విన్నాం. ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. నేను నా జీవితంలో మొట్టమొదట పిడి సుందర్రావు గారు రాసిన పాఠాల్లో ఈ పాఠం మొట్టమొదట నన్ను కదిలించింది. దైవమా దయ్యమా అనే టాపిక్లో సునీల్ గారు ఈ విషయాన్ని మాట్లాడారు. నేను ఈ విషయం విన్నప్పుడు మొట్టమొదట చాలా ఆశ్చర్యపోయాను. నా కోసం యుద్ధం జరిగిందా పరలోకంలో? నన్ను పాడు చేసి విరోధి పాతాళంలో ఉన్నాడా? 2 అద్భుతమైన బలమైన శక్తులు నా కోసం ఆరాటపడుతున్నాయా? నేను ఎవరి పక్షం ఉండాలి? నా కోసం ఇంత ఉందా అని నేను చాలా ఆశ్చర్యపోయాను, చాలా ఆలోచనలు పడిపోయాను. ఈరోజు మళ్ళీ తమ్ముడు మాట్లాడుతుంటే అదే జ్ఞాపకాలు మళ్ళీ నా మనసులో మెదిలే. మీరు ఎంతవరకు ఈ సమయంలో మీరు విన్నారు? మీ పనుల్లో ఉండి ఒకవేళ వినలేదేమో. ఒకవేళ ఇదే మెసేజ్